వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కోడిగుడ్డుతో ఎన్ని రెసిపీస్ ఉన్నా నేనైతే రొటీన్గా ఒకే స్టైల్లో చేస్తుంటాను. నాకే బోర్ కొట్టేసి ఒకసారి ఇలా చేద్దామని అయితే ఇలా ట్రై చేశాను. టేస్ట్ చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఇలా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. దీనికి ముందుగా అయితే నేను బాండీ తీసుకొని అందులో నూనె వేసాను. అది హీట్ అయిన తర్వాత బిర్యానీ దినుసులు వేసుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం పసుపు వేసి ఉల్లిపాయలు కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యేలోపు నేను ఉడికించి పెట్టుకున్న గుడ్లు అయితే ఇలా ఒలిచి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిపోయాయి కదా, ముందుగా మనము ఒక 4 టొమాటోలు ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. దాన్ని వేసేసి అందులోనే ఉప్పు, కారము, ధనియాల పొడి, పసుపు అన్నీ అడ్జస్ట్ చేసేసుకొని వేసేసుకోండి. ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. ఇలా ఆయిల్ అంతా బయట వచ్చేసే వరకు బాగా ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా ఒలిచి పెట్టుకున్నాం కదా గుడ్లు, వాటిని వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి ఒక 2-3 నిమిషాలు అలాగే మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఉడికించేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడి వేడిగా కోడిగుడ్డు మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ do like, share, comment and subscribe to my channel. Thanks for watching.